హాయ్ అండి, హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మీ ముందుకు రావడానికి మళ్ళీ ఒక మంచి వెహికల్తో మీ ముందుకు వచ్చాను. అది వెహికల్ ఏంటంటే టయోటా ఫార్చునర్ 2011 మోడల్ అండి. వెహికల్ అయితే కనుక జెన్యూన్గా తిరిగిన కిలోమీటర్లే, ఇన్సూరెన్స్ ఉంది, టైర్లు ఉన్నాయి. వెహికల్ గురించి నేను ఇక్కడి నుంచో చెప్పడం కన్నా మీకు బండి దగ్గరికి వెళ్ళి బండి గురించి పూర్తిగా వివరంగా చెప్తాను. రండి వీడియోలోకి వెళ్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజవాడ యూజ్డ్ కార్స్. హాయ్ అండి, హాయ్, నేను మీ సంగీత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము బాగున్నాం, దేవుడి దయ వల్ల, తల్లిదండ్రుల ఆశీస్సులతో. మీకు ఇందాక చెప్పిన మాట ప్రకారంగా మీ ముందుకు తీసుకొని వచ్చాను టయోటా ఫార్చునర్ 2011 మోడల్ అండి. ఈ వెహికల్ 2011 నుంచి 2024 వరకు ఇన్వాయిస్ ఓనర్ బండి. ఎక్కడ వెహికల్ పార్ట్ మారింది అనడానికి కానీ, యాక్సిడెంట్ అయ్యింది అని చూపించడానికి కానీ లేని బండి అని చెప్పొచ్చండి. అలాంటి వెహికల్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ వెహికల్ మీకు అవుట్లుక్ మీరు చూడొచ్చండి. ఫ్రంట్ బంపర్ దగ్గర నుంచి వెనక బంపర్ వరకు ఎక్కడ ఇంత చిన్న గీత కూడా లేదు. అలాంటి వెహికల్ మీ ముందుకు తీసుకొని వచ్చానండి. 2011 టయోటా ఫార్చునర్. కాకపోతే అక్కడక్కడ చిన్న చిన్న గీతలు ఉంటే వాటికి జస్ట్ టచ్అప్ పడింది తప్ప వేరే విధంగా అయితే కనుక ఎటువంటి ప్రాబ్లం ఉన్న బండి అయితే కాదండి. జెన్యూన్ వెహికల్ మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఈ వెహికల్ వచ్చేసరికి ఆల్మోస్ట్ అప్పట్లో టాప్ ఎండ్ వర్షన్ ఏదైతే ఉందో ఆ టాప్ ఎండ్లో ఈ వెహికల్ టాప్ ఎండ్ వర్షన్ అని చెప్పుకోవచ్చండి. మీరు ఇంటీరియర్ చూడొచ్చు. ఇంటీరియర్ సీట్ కవర్స్ దగ్గర నుంచి ఇంటీరియర్ కానివ్వండి, డాష్ బోర్డ్ కానివ్వండి, హ్యాండ్ రెస్ట్ కానివ్వండి, మ్యూజిక్ ప్లేయర్ కానివ్వండి, ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. వెహికల్ రీడింగ్ కూడా జెన్యూన్ రీడింగ్ ఏనండి. షోరూంలో ట్రాక్ కూడా చెక్ చేయించాము. ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసరికి 2 లక్షల కిలోమీటర్ లోపు, 1,97,000 అలా తిరుగున్న బండి అని చెప్పొచ్చు అండి. 1,97,000, 1,99,000 అండి. ఈ 1,99,000 కిలోమీటర్లు కంపెనీ ట్రాకేనండి. మీరు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కనుక ఇలా కంపెనీ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు. ఈ వెహికల్లో ది బెస్ట్ ఫీచర్స్ ఇవి అని చెప్పడానికి ఒకటి కాదండి, చాలా ఫీచర్సే ఉన్నాయి. ఫస్ట్గా చెప్పుకునేది ఏంటంటే ఈ బాడీ మందం అండి. ఈ ఫార్చునర్కి వచ్చే బాడీ మందం ఇంకా ఇతర బళ్ళల్లో లేదు అని చెప్పుకోదగ్గ బండి అని చెప్పొచ్చండి. ఎటువంటి ఇంపాక్ట్ అయినా లోపల కూర్చున్న మాత్రం సేఫ్లో ఉంటారండి. అలాంటి బండి మీ ముందుకు తీసుకొచ్చానని చెప్తున్నాను. అలాగే రేర్ ఇంటీరియర్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా 7-8 మెంబర్స్ కూర్చునే బండి అండి. ఈ మిడిల్ రోల్లో 3 కూర్చోవచ్చు అని చెప్తారు కానీ బట్ 4 అయితే కనుక కంఫర్ట్గా కూర్చోవచ్చు. మీకు లెగ్ స్పేస్ కానివ్వండి, హెడ్ స్పేస్ కానివ్వండి, షోల్డర్ స్పేస్ కానివ్వండి, చాలా బాగుంటుందండి. ఇంటీరియర్ మీరు ఎక్కడ ఇలా ఉందేంటి అలా ఉందేంటి అని అనుకునే విధంగా లేని బండి అని చెప్తున్నానండి. మీరు టైర్స్ కండిషన్ కూడా చూసుకోవచ్చు. టైర్స్ కండిషన్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 75-80% బటన్ ఉన్న టైర్స్ అండి. ఈ బ్యాక్ నుంచి ఫ్రంట్ వరకు మీరు చెక్ చేసుకున్న ఈ బాడీ లైన్ మీకు అర్థమైద్దండి. ఈ బాడీ లైనే మీకు చెప్తుంది వెహికల్ ఓకే రైట్ క్వాలిటీ ఉంది వెహికల్ అని మీకే అనిపిస్తుందండి. 2011 ఫార్చునర్ 4-wheel డ్రైవ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. మీరు రేర్ కూడా చూసుకోవచ్చు. ఈ సీట్లు ఫోల్డబుల్ సీట్స్ అండి. ఈ సీట్స్ ఫోల్డబుల్ చేసుకుంటే ఇక్కడ మనకి ఏదన్నా లగేజ్ ఉంటే కనుక మనం క్యారీ చేసే విధంగా ఈ సీట్స్ ఫోల్డబుల్ ప్రకారంగా ఇచ్చారు. 7, 8, 9 మంది కూడా ప్రయాణం చేసే బండి అండి. గట్టి బండి అని చెప్పుకోవచ్చండి ఇంకా చెప్పాలంటే. సో అలాంటి వెహికల్ మీ ముందుకు తీసుకొని వచ్చాను. వెహికల్ అయితే కనుక ఎక్కడ ఈ వెహికల్కి ఇది జరిగింది అని చెప్పుకునే బండి అయితే కాదండి. మీకు ఇటు సైడ్ లైన్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇటు బ్యాక్ దగ్గర నుంచి ఇటు ఫ్రంట్ వరకు మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ఈ బాడీ లైన్ కూడా మీకు చాలా బాగుంటుందండి. చాలా బాగుందండి బండి. ఎక్కడ దెబ్బలు తగిలిన బండి కాదు, యాక్సిడెంట్ అయిన బండి కాదు అని చెప్పడానికి మీకు ఈ బాడీ లైన్ చూపిస్తున్నాను. సో ఈ వెహికల్కి వచ్చేసరికి మీకు ఫైనాన్స్ ఆప్షన్ కూడా 2011 మోడల్ అంటే ఆల్మోస్ట్ దాదాపు 2011 అంటే 24లో ఉన్నాం, 13-14 ఏళ్ళు అవుతున్న బండి. ఈ వెహికల్కి మనకి లోన్ వస్తుందా అనే డౌట్ ఉండొచ్చు. కాకపోతే ఈ 2011 మోడల్కి కూడా మనకి
లోన్ వచ్చే అవకాశం ఉంది. లోన్ మీకు ఏర్పాటు చేసే బాధ్యత నాది. ఈ వెహికల్ మీరు ట్రయల్ వేసుకుంటే కనుక వెహికల్ గురించి మీకు ఒక అవగాహన వస్తుందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెహికల్ అయితే కనుక ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి. టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాతే బార్గెన్ చేయండి. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసరికి 11 లక్షలు చెప్తున్నారండి, నెగోషియబుల్ ప్రైస్. ఆంధ్ర పాసింగ్ బండి, నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్. ఈ వెహికల్కి ఎటువంటి ఫైనాన్స్ ఏం లేదండి, ఆర్సీ కార్డు ఫ్రీగానే ఉంది. తీసుకునే వాళ్ళు కూడా లోన్ వచ్చే అవకాశం అయితే ఉంది. వెహికల్ ఆంధ్ర పాసింగ్ 2011 టయోటా ఫార్చునర్, 2 లక్షల కిలోమీటర్లు, 1000 కిలోమీటర్లు తక్కువ, 2 లక్షల కిలోమీటర్లు తిరిగింది. ఇన్సూరెన్స్ కూడా లైవ్లో ఉంది. ఎప్పటి వరకు ఉంది? నెక్స్ట్ జనవరి ఫిబ్రవరి వరకు ఉందండి ఇన్సూరెన్స్. అప్పటి వరకు ఈ వెహికల్ ఐడివి వాల్యూ, ఈ బండి వాల్యూ వచ్చేసరికి 9 లక్షల వరకు వాల్యూ ఉందండి. అంటే మనకు ఫైనాన్స్లో వచ్చే వాల్యూయే. జీరో డిప్రిసియేషన్ రాదండి, కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ వస్తుంది. సో అదేండి ఫ్రెండ్స్, వెహికల్ గురించి అయితే 2011 మీరు వెహికల్ అయితే కనుక మీరు టాప్ టు బాటమ్ చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. తక్కువ ప్రైస్ అని చెప్తున్నాను. ఇదే మోడల్ బళ్ళు బయట మార్కెట్లో అయితే కనుక 12-13 ల్యాక్స్ అలా సేల్ చేస్తున్నారు. బట్ నేను చెప్పడం మాత్రం మీకు 11 ల్యాక్సే చెప్తున్నానండి, నెగోషియబుల్ ప్రైస్. మాట్లాడొచ్చు మీకు నచ్చితే. సో అదండి, ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న కస్టమర్లందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయని కస్టమర్లు అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, మాకు సపోర్ట్ ఇవ్వమని మిమ్మల్ని అడుగుతున్నాను. సో అదండి, ఇంతవరకు వెహికల్ గురించి అయితే కనుక మీకు చాలా సంతోషంగా చెప్పాను. ఇంకా సంతోషంగా చెప్పే ఇంకో మాట ఇంకోటి ఉందండి. నిన్న ఈవినింగ్ వాన పడుతున్నప్పుడు మీకు టయోటా గ్లాన్జా అనే వర్షన్ పెట్టాను మీకు. ఆ వెహికల్కి కూడా మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కస్టమర్లు అయితే కనుక వెహికల్ అయితే ఒక 2-3 అయితే ట్రయల్ చేశారు. ప్రైజింగ్ అది మార్గెన్లో ఉంది, మాట్లాడుతున్నాం. ఈ వీడియో చూసి మీ ఛానల్లో మేము చూసాం, ఎక్కడ అడ్రస్ అని చెప్పని అడుగుతుంటే మాకు చాలా సంతోషంగా ఉందండి. ఆ మాట మీతో షేర్ చేసుకుందాం అని చెప్పని ఒక మాట అని చెప్పాను. పేరు పేరున మీ అందరికీ మా టీం తరపున, మా తమ్ముళ్ళ తరపున నేను మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీ సపోర్ట్ నాకు కావాలని చెప్పని మిమ్మల్ని అడుగుతున్నాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.